మిత్రులారా అందరికీ నమస్కారం. మీకోసం మరో వార్త తీసుకొచ్చాను. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. ఇక గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. బ్యాంకు రుణ రేట్లు తగ్గడం వల్ల ఈఎంఐల భారము స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఆర్బీఐ తన కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% నుండి 6%కు తీసుకొచ్చింది. ఈ తగ్గింపు తక్షణమే అందుబాటుకి రావాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఇది వరుసగా రెండోసారి రెపో రేటు తగ్గించడం. గత ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ తగ్గింపును ప్రకటించింది. మొత్తంగా చూస్తే 50 బేసిస్ పాయింట్లు రెపో రేటు తగ్గించినట్లు అవుతుంది. దీనివల్ల స్వల్పంగా బ్యాంకుల రేట్లు తగ్గి ఈఎంల భారం తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ తన పాలసీని తటస్థం నుండి సానుకూలంగా మార్చింది. ఇది భవిష్యత్తులో మరిన్ని రేటు కట్లకు సూచనగా కనిపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ మందగమన స్థితిలో కొనసాగుతుండడం వల్ల వృద్ధికి ఊతమివ్వాలని వడ్డీ రేట్లను తగ్గించింది. మాంద్యం భయాలు ఒకవైపు, మరొక వైపు అమెరికా చైనా ట్రేడ్ వార్. దీనివల్ల భారత్ వస్తువుల ఎగుమతిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది మన వృద్ధి రేటును తగ్గింపు వైపు చూపిస్తుంది. మన వృద్ధి రేటును అందువల్లనే ఆర్బీఐ తగ్గించింది. దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ వడ్డీ రేట్లు తగ్గించేందుకు అనుకూలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం, జిఎస్టీ వసూళ్లు పెరగడం, రూపాయి స్థిరంగా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, జీడిపి మెరుగ్గా ఉండడం వంటి అనేక అంశాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని చూపిస్తున్నాయి. ఎప్పుడైతే దేశ ఆర్థికం స్థిరంగా ఉంటుందో అప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గిపోతాయి. ప్రస్తుతము వడ్డీ రేట్లు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే అధిక మొత్తంలో ఇప్పుడే చేసి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర లాక్ చేసుకోగలరు. భవిష్యత్తులో వారు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పొందగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు తగ్గించిన వడ్డీ రేటు చూస్తే, ఎందుకంటే ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్స్, మరి ఇప్పుడు 25 బేసిస్ పాయింట్స్, మొత్తం కలిపి 50 బేసిస్ పాయింట్ చొప్పున రెపో రేటు తగ్గింది. దానివల్ల 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. 20 సంవత్సరాల కాల పరిమితి తీసుకున్న 50 లక్షల లోనుపై రుణదారుడు 3,80,000 లబ్ధి పొందగలడు. ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలు తక్కువ వడ్డీ రుణాల వల్ల లాభపడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఇంటెన్సివ్ పరిశ్రమలు తక్కువ రుణ వ్యయంతో ప్రయోజనం పొందుతాయి. కన్జ్యూమర్స్ డ్యూరబుల్స్ అంటే స్టాక్ మార్కెట్ వినియోగదారుల ఖర్చు, పెట్టుబడులు పెరగడం వల్ల లాభం పొందుతాయి. ఆర్బీఐ రేట్ కట్ వల్ల సామాన్య మానవుడికి కాస్తైన రుణభారము తగ్గుతుందని భావిస్తున్నాను. మిత్రులారా, మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు. జై హింద్.